నమస్తే అన్న. నమస్తే అన్న. టీడీపీ వాళ్ళు ఏందన్నా డిప్యూటీ సీఎం గా లోకేష్ ని ప్రకటించాలని ఒక తీసుకొచ్చారు, ఒక ఇష్యూని తీసుకొచ్చారు. మంచిదే కన్నా తీసుకొస్తే. ఇప్పుడు ఎందుకు మంచిది అంటున్నానంటే, ఆయన్ని కొడుగ్గా తండ్రి అనుకుంటున్నాడు చేయాలని. మేమేమనుకుంటున్నామంటే సీఎం గా పవన్ కళ్యాణ్ గారిని చేసేది. ఆ, అప్పుడు మాకు ఈక్వల్ సరిపోతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడే పవన్ కళ్యాణ్ సీఎం అని పేరు మోగుతుంది. ఆ, సో ఆయన ఇలా ఉంటేనే సీఎం అనే పేరు మోగుతుందంటే, నువ్వు ఇంకా ఈ బిరుదిస్తే ఇంకే రకంగా చేయగలడు. ఈ పదవిలో ఉండే ఈ రకంగా చేస్తున్నాడు, ఇంత మంచి పేరు తీసుకొస్తున్నాడు అంటే ఒక 10 సంవత్సరాలు, ఇంకో 25 సంవత్సరాలు చూసుకున్నా సరే సీఎం చంద్రబాబు నాయుడే అంటున్నారు. ఎందుకని? దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారి వల్ల. సో మరి ఈ చిన్న మిస్టేక్ చేస్తారా చేయరా అన్నది చూడాలి. అంటే పెద్ద నాయకులు తెలియకుండా ఈ వాదన అయితే తెర మీదకి రాదు. అటు లోకేష్ కి తెలుసు, ఇటు చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. అందుకని పబ్లిక్ గా మీటింగ్ లో ఈ వాదన అయితే బయటకు వచ్చింది అనేది ఒక వాదన ఉంది. వాళ్ళకి తెలియకుండా జరిగే అవకాశం లేదు కదా. పవన్ కళ్యాణ్ గారు మరి దానికి ఏ రకంగా స్పందిస్తారో చూసి దాన్ని బట్టి మేము మాట్లాడతాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మాకు ఒక్కటే నేర్పించింది, ఎవరు ఏది మాట్లాడినా సరే నిజ నిజాలు తెలుసుకోకుండా మీరు మాట్లాడవద్దు అని చెప్పారు. నెంబర్ గా చెప్తున్నా. సో ఏంటి నిజం ఏంటి అబద్ధం ఏంటి అసలు ఆయన చెప్పాడా, వెనక నుంచి చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారా ఏంటి అన్నదానికి మీకు రేపు పొద్దున్న నేను చెప్తాను. ఓకే, యాక్చువల్గా చాలా మంది ఏమన్నారంటే అసలు సీఎం పదవి నీకు ఇచ్చింది ఎవరు, అసలు డిప్యూటీ సీఎం పదవి పవన్ కళ్యాణ్ ఇచ్చింది ఎవరు, అంతా ఇచ్చింది ప్రజలు కదా, మీరెవరు డిప్యూటీ సీఎం గా తీసేయడానికి పవన్ కళ్యాణ్ అనేది వాదన ఒకటి ఉంది. ఏమంటారు దీని మీద? అసలు ఇప్పుడు ఓటేసిన ప్రతి ఒక్కరికి మాట్లాడడానికి హక్కు ఉంది, కానీ అక్కడ సీఎం ఇది అంటే దానికి అధికారం తీసుకోవాల్సింది ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు. వంద మాట్లాడుకున్నా సరే 5 సీట్లో ఉన్న వాళ్ళదే రాజ్యం. నువ్వు కింద ఇంట్లో అద్దుకుంటావు, పైన వాళ్ళు అద్దుకుంటారు. ఎవరికి ఎక్కువ ఉంటది? పైన వాళ్ళకే ఉంటది కానీ కింద వాళ్ళకి ఉండదు కదా. సో ఎప్పుడున్నా పైనోడికే ఉంటది. ఆయన మరి ఏం మాట్లాడతారు ఏంటో అన్నది ఇక వేచి చూడాలి. మేము అదే చేస్తున్నాం. ఓకే, అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకా స్పందించలేదు. పోనీ ఈ లోపు టీడీపీ తరపున లోకేష్ గానీ చంద్రబాబు నాయుడు గానీ దీన్ని ఖండించాల్సిన అవసరం ఏమైనా ఉందనుకుంటున్నావా? వీళ్ళిద్దరిలో ఎవరు ఖండించినా మేము మాట్లాడడం భయ. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితేనే దాని గురించి మేము మాట్లాడతాం కేంద్రం ముందుకు వచ్చి బరాబర్. ఓకే, ఈ మధ్య పవన్ కళ్యాణ్ మీద కొన్ని దాడులు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే నిన్న కాక మొన్న డ్రోన్ కూడా ఆయన మీద అటాక్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అసలు ఏమంటావు? అంటే పవన్ కళ్యాణ్ గతంలోనేమో ఒక ఫేక్ ఐపీఎస్ ఆయన క్యాన్వాయ్లో తిరిగాడు. ఈ కారణాలన్నీ చూస్తుంటే ఏమన్నా వాంటెడ్గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు ఎవరైనా? పవన్ కళ్యాణ్ గారిని చంపేద్దామని టార్గెట్ కాదు, ఇదేం కాదు. ఆయన అసలు ఏం చేస్తున్నాడు, ఏం కథ, ఎవరెవరు వచ్చి కలుస్తున్నారు, ఇవన్నీ ఏమైనా తెలుసుకోవటానికి ఆ డ్రోన్ ఎగరేశారు అనుకుంటున్నాను నేను యాక్చువల్ గా. ఇంకోటి ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఇంటి పైకి డ్రోన్ అన్నది అండ్ ఏమన్నా సరే ఆ సరౌండ్ తిరగడానికి లేదు. సో కానీ అంత డేర్ గా వచ్చిందంటే దీని వెనకమాల ఎవరో పెద్ద అస్తమే ఉంది అని అయితే నేను అనుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం ఒకసారి ఒక మీటింగ్ లో కూడా ఆ డూప్లికేట్ డిఎస్పీ, డూప్లికేట్ ఎస్ఐ, డూప్లికేట్ కానిస్టేబుల్ అంటే రియాలిటీ డ్యూటీలో జాబ్ చేసే వాళ్ళ కంటే వీళ్ళు వచ్చి అడవిడి చేశారు అక్కడ, మనం అందరం చూసింది. సో ఈ డ్రోన్ కూడా సేమ్ వాళ్ళే పంపించారా లేకపోతే దీని వెనకమాల ఏమైనా ఉందా అన్నది ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు లైవ్ ఇస్తున్నారు కాబట్టి ఇంకో పావు గంటలో నేను మాట్లాడాను. ఓకే, థ్యాంక్ యూ.